వరుస ఓటములు కుటుంబంలోని వేరువేరు కుంపట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గుబులు పట్టుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎలాగైనా సరే ఇక్కడ గెలిచి పరువు నిలుపుకోవాలని తాపత్రయపడుతున్న బీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. అంతవరకు బాగానే ఉన్న ఆ తరువాతే అసలు సమస్యలు ఎదురవుతున్నాయి. పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఆమె ప్రచారం ప్రారంభించిన తొలి 2 రోజులు పార్టీ కేడర్ అంతా ఆ ప్రచారంలో పాల్గొనాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఇతర నియోజకవర్గాల నుంచి కూడా కొందరు నాయకులు వచ్చారు. ఆ తరువాత ఎవరికి వారు తప్పుకోవడంతో ప్రచారంలో జోష్ తగ్గింది. దీంతో మాగంటి సునీత పార్టీ వైపు చూడడం ప్రారంభించినా పెద్దగా స్పందన కనిపించలేదు. ఈలోగా బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో కీలకంగా ఉంటాడని పీజేఆర్ పేరును వాడుకొని ఓట్లు పొందవచ్చని భావించిన బీఆర్ఎస్ కి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కల్వకుంట్ల కవితను కలిసి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చాడు. దీంతో డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు బీఆర్ఎస్ వెంటనే స్పందించిన అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తాజాగా మరో ఇబ్బందికర పరిణామం కూడా ఎదురైంది. మాగంటి గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్ తిరుగుబావుట ఎగరవేశారు. మాగంటి సునీతకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. 2023 ఎన్నికల ఓటమి తర్వాత ఒక్క ఎన్నిక కూడా గెలవలేని బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నా పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.